తాజా 30 అడ్డుగోడలు కూలిపోయాయి, మొహమాటాలు చెరిగిపోయాయి. అయ్యో ఏమైనా అంటే ఫీల్ అవుతారేమో అన్న ఆలోచించనక్కర్లేదు. 4 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం ఏపీకి చెందేసిన అన్యాయం సరిదిద్దాల్సిందే. అందుకు ఎక్కడి వరకైనా ఎంత దూరమైనా వెళ్లడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. కేంద్రం డబ్బులు ఇస్తుంటే మా మోడీ ఫోటో కూడా పెట్టరా అన్న బీజేపీ నేతల ఆక్రోశానికి ధీటుగా జవాబిచ్చారు. ఏపీలో ఏ పథకానికి మోడీ ఫోటో పెట్టడం లేదని పదే ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటోలు అక్కడ ఎన్ని పెట్టారో కనుక్కోండి అని చంద్రబాబు జవాబిచ్చారు. పాలనలో టెక్నాలజీ వినియోగంలో ఆర్థిక సంస్కరణలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలిపిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిది. అమిత్ షా తప్పుల తడక లేక ప్రతి ఒక్కరూ చదవాలని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెలరేగిపోయారు. ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు ఆందోళన చేస్తుంటే వారిని రెచ్చగొట్టేలా 3 రోజుల క్రితం ఈశాన్య రాష్ట్రాలకు పన్ను రాయితీలు కల్పిస్తూ కేంద్రం జీవోలు విడుదల చేసింది. ఇదే సహకారం ఏపీకి 4 ఏళ్ల క్రితం అందించి ఉంటే ఏటా 3,000 కోట్ల చొప్పున మిగిలేవి. దేశమంతా ఒకటేనంటున్న బీజేపీ ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చి ఏపీకి ఎందుకు ఇవ్వదు? ప్రత్యేక హోదా ఏపీలో అమలు చేసి ఉంటే 90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి న్యాయం జరిగేది. కేంద్రం చివరి బడ్జెట్లో కూడా మొండి చేయి చూపించి రాష్ట్రంపై ప్రేమ ఉందంటే తెలుగు ప్రజలు నమ్ముతారా? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే పూర్తిగా సహకరించిన బీజేపీ విభజన చట్టాన్ని అమలు చేయకుండా అడిగితే ఎదురుదాడి చేస్తోంది. రాష్ట్ర హక్కులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశాను. ఏపీ పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించాను. నేను కష్టపడుతూ ప్రజలను సైతం ఎక్కువ పని చేసేలా ప్రోత్సహిస్తున్నందునే జీడీపీ 2 అంకెలకు చేరుతోంది. అయితే రాష్ట్రంలో తలసరి ఆదాయం దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా రావాలంటే ఇంకో 10 ఏళ్లు పడుతోంది. అందుకే విభజనతో కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేయాలని అడుగుతున్నాం. 5 కోట్ల ఆంధ్రులు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ 29 సార్లు ప్రదక్షిణాలు చేసినా కనీసం మర్యాద ఇవ్వని మీరు ఆంధ్రులపై ప్రేమ ఉందంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మిత్రపక్ష ముఖ్యమంత్రికి కనీస అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని కార్యాలయం జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన ఆర్థిక నేరస్తుడు విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తాను పీఎంఓలోనే ఉంటానని 11 కేసులు A2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చెబుతున్నారంటే దేశానికి ప్రధాని కార్యాలయం ఎటువంటి సంకేతం ఇస్తుందో చెప్పాలి. ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న వారికి కుర్చీ వేసి 5 కోట్లు ఆంధ్రులు ఎన్నుకున్న సీఎంకి అపాయింట్మెంట్ నిరాకరిస్తున్న వైనాన్ని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయని చంద్రబాబు నిప్పులు చెరిగారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే నవ్యాంధ్ర కూడా ఇస్తున్నారు. ఆంధ్రులు కేంద్రానికి చెల్లించే పన్నుల్లో నుంచి మీకు కావాల్సింది తీసుకుని మిగతాది కదా ఇస్తున్నారు. -నుంచి 0 వరకు ఎదిగేదాకా సాయం చేయాలని కోరితే అంతకన్నా ఎక్కువే ఇస్తామని ప్రత్యేక ప్యాకేజీపై అర్ధరాత్రి ప్రకటన చేసిన మీరు కాంగ్రెస్ కన్నా ఎక్కువ ద్రోహం చేశారని ప్రజలు భావిస్తున్నారు. ఆర్థిక లోటు పూడ్చండి అడిగితే రక్షణ బడ్జెట్ కూడా అడుగుతారంటూ ఏపీ ప్రజలను అవమానించింది ఎవరు? రక్షణ బడ్జెట్ నిధులు అడిగేంత సంస్కారం మాకు లేదు. తెలుగు ప్రజల సెంటిమెంట్ను గుర్తిస్తే కన్నడ, తమిళ, ఒరియా సెంటిమెంట్ కూడా వస్తుందని మా జాతిని జైట్లీ అవమానించిన వైరం ప్రతి ఆంధ్రుడికి గుర్తుంది అని చంద్రబాబు మండిపడ్డారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.